నిత్యం ప్రజల సంక్షేమం గురించి తప్పించే ఆదిలాబాద్ నియోజకవర్గ అభివృద్ధి గురించి ఆలోచించే ప్రజల మనిషి యువనేత బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డిపై బీఆర్ఎస్ నాయకులు వ్యక్తిగత దూషణలపై జిల్లా ప్రజలు భగ్గుమంటున్నారు. ప్రజలకు ఏదైనా మంచి చేయాలని అమెరికాలో విలాసవంతమైన జీవితాన్ని వ్యాపారాలు వదులుకొని వస్తే నిందిస్తారంటూ ఫైర్ అవుతున్నారు. మీరు ప్రజల బాధలు పట్టించుకునే నాయకులపై బెదిరింపులకు పాల్తారంటూ గట్టిగానే ప్రశ్నిస్తున్నారు జనం. కంది శ్రీనివాసరెడ్డి లాభాపేక్ష లేకుండా ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజల సంక్షేమం గురించి స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్ను ప్రశ్నిస్తే ఆయనపై పరుష పదజాలంతో ఎమ్మెల్యే అనుచరులు ప్రెస్లో మాట్లాడడాన్ని ప్రజలు తప్పుపడుతున్నారు. ఇప్పటి వరకు అధికారంలో ఉన్న ఏ నాయకుడు చేయని విధంగా ప్రజల కోసం 4 మంచి పనులు చేస్తున్న కంది శ్రీనివాసరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు తగవన్నారు. ప్రెస్ మీట్ బీఆర్ఎస్ నాయకులు పెట్టిన ప్రెస్ మీట్ కంది శ్రీనివాసరెడ్డి గారి విమర్శించడము, ఆయనని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం సరిగ్గా. ఆయన ఆదిలాబాద్ ప్రజల కొరకు సేవ చేయడానికి వచ్చిండు. సేవ చేసే వ్యక్తి మీద మీరు ప్రెస్ మీట్లు పెట్టి కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసుడు అది సభ్యత కాదు. ఆ సభ్యత మీకే వెళ్తున్నాం. ఇలా కంది శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ఆదిలాబాద్ ప్రజల కోసం మొన్న సేవ చేస్తున్నందుకు వచ్చిండు. అసలు వ్యక్తి మీద ఏమేమో ప్రెస్ మీట్లు పెట్టి ఏదేదో మాట్లాడుతున్నాడు. అట్లా మేము కూడా ప్రెస్ మీట్ పెడతాము, మీకు కూడా కౌంటర్లు ఇస్తాము. ఇలా మేము ఎందరో మంది సార్ దగ్గర మేము కార్యకర్తలు ఉన్నాం. వాస్తవంగా ఆయన ఆదిలాబాద్ జిల్లాకు వచ్చి ఎందరో మందికి సేవలు చేస్తున్నాడు, అంబులెన్స్ సేవలు చేస్తున్నాడు, ఇలా అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నాడు, ఇలా ఆర్థిక సహాయాలు చేస్తున్నాడు. మరి మీరు చెయ్యలు, ఇప్పుడు మీరు సేవలు చెయ్యలు, మీరు అధికారంలో కాబట్టి అది మీరు చెయ్యలేని ఆయన చేస్తున్నాడు. అధికారంలో ఉండి ఇలా మీరు ఏం చేయనప్పుడు ఇలా ప్రతిపక్ష హోదాలో ఉండి ఎంతో మందికి సేవలు చేస్తూ అటువంటి వ్యక్తి ఇలా ఆదిలాబాద్కి వస్తే ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు గర్వకం. మీకు చేతనైతే మీరు అధికారంలో కాబట్టి ఇలా తర్రం బీజు ఎలా ఉందో అది ఒకసారి పోయి సందర్శించుల్లి. ఇలా డబల్ బెడ్రూమ్లు ఎలా ఉన్నాయి, దళిత బస్తా వస్తున్నా, ఇలా రైతు బంధు వస్తున్నా, ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు నిరుపేదలకు అందుతున్నాయి లేదా అది మీ పని. ఆ పని మీరు చేస్తలే కాబట్టి శ్రీనివాసరెడ్డి అనే ఒక వ్యక్తి ప్రతిపక్ష హోదాలో ఇలా విమర్శిస్తూ తప్పు కాదు. ఇన్నేళ్లు అధికారంలో ఉండి మీరేం చేరని బీఆర్ఎస్ నాయకులకు కౌంటర్ రిప్లై ఇచ్చారు. పేదలకు నిత్యాన్నదానం, ఉచిత అంబులెన్స్ సేవలు, కష్టంలో ఉన్న వారికి ఆర్థిక సాయాలు, ఆపదలో ఉన్న వారికి తానున్న భరోసా ఇవ్వడమే కంది శ్రీనివాసరెడ్డి చేసిన తప్ప అని ప్రశ్నించారు. ప్రజల్లో రోజు రోజుకు ఆయనకు పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేకే తప్పుగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ముందు ఇలాంటి వట్టి ప్రేలాపనలు మానుకోవాలని, కంది శ్రీనివాసరెడ్డి జోలికొస్తే సహింది లేదని హెచ్చరించారు. పర్సనల్ వ్యక్తిగతంగా తీసుకొని అనుచిత వ్యాఖ్యలు చేయడం ఇది సరైనది కాదు. ఇన్ని సంవత్సరాల నుంచి ఏ నాయకుడైనా పేదవారి గురించి ఆలోచించలేదు, అన్నదాన కార్యక్రమాలు పెట్టలేదు, అంబులెన్స్ సేవలు అందించలేదు. అట్లాంటిది వేరే కంట్రీ నుంచి వచ్చి మన ఆదిలాబాద్ జిల్లాకు, ఆదిలాబాద్ పట్టణానికి ఇంత సహాయం అందిస్తున్నాడు. పేదవాళ్లకు నేనున్నానంటూ ఒక అండగా నిలుస్తున్నాడు. అలాంటి మంచి వ్యక్తిపై ఇలాగా అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు. ఇంకోసారి ఇలా అనుచిత వ్యాఖ్యలు చేస్తే మేము కూడా ఖండించాల్సి వస్తుందని ఈ సీనన్న యువ సైన్యం నుంచి చెప్పడం జరుగుతుంది. ఎటువంటి అభివృద్ధికి నోచుకొని ఆదివాసీలకు అండగా ఉంటున్న కంది శ్రీనివాసరెడ్డిపై బీఆర్ఎస్ నాయకులు దిగజారి మాట్లాడడం సరికాదని ఆదివాసీ నాయకులు అన్నారు. రోడ్డు సౌకర్యం కూడా సరిగా లేని గిరిజన గూడాలలో గడప గడపకు వచ్చి ఆదివాసీలు పడుతున్న కష్టాలు చూసి వారి కన్నీరు తుడిచిన గొప్ప నాయకుడు కంది శ్రీనివాసరెడ్డి అని, అటువంటి మంచి మనిషిపై విచక్షణ కోల్పోయి మాట్లాడడం మీ విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. అంత వాళ్ళు ఏమంటున్నారంటే ఏదో అంటే పార్టీ ప్రకారంగా అన్నాను కానీ ఇంటి కుటుంబం బట్టి అని చాలా తప్పు. అది పార్టీ ప్రకారంగా ఏదనంటే ఏమో కాదు కానీ కుటుంబ ప్రకారంగా అంటే మేము ఒక ఆదివాసీకి మేము అందుబాటులో ఉంటామని, మాకు సపోర్ట్ ఉంటా అని మేము కొంచెం ఆయనకు ఆర్థిక సాయం సపోర్ట్ ఉంటుంది అంటే ఆయన మీదనే కానిపోని పెడితే మేము దానికి ఆదివాసీ తరఫు నుంచి ఖండిస్తామని నేను అందరికీ నమస్కారం. కంది శ్రీనన్న యువతలో స్ఫూర్తి నింపిన మహానుభావుడని, అలాంటి వ్యక్తిపై నీచంగా మాట్లాడడం సరికాదని యువత మండిపడింది. తామంతా కంది శ్రీనన్న వెంటే ఉన్నామని, ఆయనపై అనవసర కామెంట్లు చేస్తే సహించేది లేదన్నారు. ఇక ముందు ఇలాగే ప్రవర్తిస్తే గట్టి బుద్ధి చెబుతామని హెచ్చరిస్తున్నారు. అనుచిత వాక్యాలు, వ్యక్తిగతంగా మాట్లాడాలు, మరి వ్యక్తిగతమైన అసభ్యకరమైన మాటలు మాట్లాడడం అనేది ఈ టీఆర్ఎస్ బీఆర్ఎస్ చేయడం జరుగుతుంది. మరి మీ అందరిని ఒకటి చెప్తున్నా, నిన్న
తర్ణం బ్రిడ్జు తెగిపోయే పరిస్థితికి వచ్చింది. మరి దానికోసం చెప్పేసి ప్రజా సమస్యలపైన పోరాటం చేస్తున్న కంది శ్రీనివాస్ అన్నని అసభ్యంగా మాట్లాడి వ్యక్తిగతంగా దూషించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. మిత్రులారా, మీరు అందరూ ఒకటి గమనించుకోవాలి. ఈరోజు ఏదైతే రీసెంట్గా ఒక సంవత్సర క్రితం వచ్చిన కంది శ్రీనన్న ఆదిలాబాద్ జిల్లాకి ఎంతో మేలు చేస్తూ ఉన్నాడు. గత 4 సార్లు గెలిచిన ఒక ఎమ్మెల్యే మిస్టర్ అయినటువంటి వాళ్ళు కూడా ఏం చేయలేకపోయిండు. ఆఖరికి ఆ తర్ణం బ్రిడ్జ్ కోసం అని చెప్పేసి ప్రజల కోసం పోరాటం చేయడానికి మేము అక్కడికి వెళ్ళి ధర్నా చేస్తే అతను వ్యక్తిగతంగా దూషించడం చాలా అన్యాయకరం అని నేను చెప్తా ఉన్నా. ప్రజలందరూ గమనించుకోవాల్సింది ఏంటంటే, ఈ రోజు ఎవరైతే ప్రజలకు పరిపాలిస్తున్నారా లేకపోతే ప్రశ్నించేటోళ్ళని బెదిరించడానికి మీరు ప్రయత్నిస్తున్నారని మీరు ఆలోచించుకోవాలి. జరిగినటువంటి బీఆర్ఎస్ ప్రెస్ మీట్లో మా కంది శ్రీనన్నని ఎట్లా పడి అట్లా వ్యక్తిగత దూషణలు చేసిండ్రు. మేము ఒక్కసారి తలుచుకున్నామనుకో యువత మొత్తము మా శ్రీనన్నపై ఈగ కూడాలనీయమని ఈరోజు తెలియజేస్తున్నాము. ఆదిలాబాద్ నియోజకవర్గంలో మంచి పేరు సంపాదించుకున్న కంది శ్రీనివాస్ రెడ్డిని అనవసరంగా గెలికితే ముప్పు తప్పదని గ్రహించాలంటున్నారు ఆయన ఫ్యాన్.